భగవంతుని నిజమైన శ్రేయోభిలాషి మరియు నీ గురించి నీకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి భగవంతుడు అని చెప్పాను నేను మీకు. ఇది వాస్తవం. హ్మ్. మన నిజమైన శ్రేయోభిలాషి భగవంతుడే. మన తల్లిదండ్రులు మన శ్రేయోభిలాషి అనుకుంటాం. నిజమే. కానీ వాళ్ళు ఎంతవరకు? నువ్వు పుట్టిన తర్వాతనే నీ గురించి నీ తల్లి ఆలోచిస్తుంది. నీ గర్భంలో ఉన్నప్పుడు కూడా నువ్వు పుట్టిన తర్వాతనే నీ తండ్రిని చూసుకుంటున్నారు. కానీ నీ గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చూసుకున్నారు? భగవంతుడు. నువ్వు పుట్టక ముందు ఎవరు చూసుకున్నారు? నువ్వు పుట్టక ముందు కూడాన నిన్నెవరు చూసినా భగవంతుడే చూసుకున్నారనమాట. నువ్వు పోయాక ఎవరు చూసుకుంటారు? భగవంతుడే చూసుకుంటారు. చూడు, ఏ వ్యక్తి పోయినా సరే భార్య ఇంటి గడప దగ్గరకొచ్చి ఏడుస్తది. అంతవరకు వస్తది. కొడుకేమో శ్మశానం దాకా బంధువులేమో శ్మశానం దాకా వెళ్తారు. అక్కడ ఏడుస్తారు, తిరిగి వెళ్ళిపోతారు. కొడుకనేవాడు, పుత్రుడనేవాడు ఆ తండ్రికి అంత్యక్రియలు చేస్తాడు. అంటే చితి వెలిగిస్తాడు, వెళ్ళిపోతాడనమాట. సో, ప్రతి ఒక్కరూ ఆ యొక్క జీవి యొక్క అంతిమయాత్రలో ఒక స్థాయి వరకే వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఆ వ్యక్తి కాలిపోయిన తర్వాత, ఆ శరీరం కాలిపోయిన తర్వాత ఆ ఆత్మతో పాటు తోడుగా వెళ్ళే ఏకైక వ్యక్తి భగవంతుడే, పరమాత్మ. ఆ తర్వాత జన్మ ఏ జన్మైనా కానీ చివరికి ఒక మలంలో పురుగు, ఐ రిపీట్, ఒక మలంలో పురుగు, దాన్ని అడిగి మనం చూడని కూడా చూడం. అలాంటి విషయాలు కూడా ఆలోచించుకోము. ఒక మలంలో పురుగు కింద నువ్వు మళ్ళీ జన్మెత్తినా సరే ఆ మలంలో పురుగు శరీరంలో కూడా ఆత్మతో పాటు తోడొచ్చే ఏకైక వ్యక్తి పరమాత్ముడు, భగవంతుడు.